ఈరోజు మనం వేడి వేడి రొయ్యల బిర్యానీ అయితే చేసుకుందాం. దానికోసం ఏమేమి కావాలంటే పెనం తీసుకొని అందులో నూనెసి షాజీరా 1 టీ స్పూన్ వేసుకున్నాక ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి యాడ్ చేసి దాన్ని వేయించుకోవాలి. ఇవి రొయ్యలండి. మన ఏరియాలో ఫ్రెష్గా అవైలబుల్ లేనప్పుడు మనం కొనుక్కొని వాటిలో ఉప్పు మరియు పసుపు వేసి ఉడికించి పెట్టుకుంటే అది మనకు కొన్ని రోజులైతే నిలువ ఉంటుందండి. ఎప్పుడైనా మీ ఏరియాలో దొరకకపోతే ఈ విధంగా చేయండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని టమాటాలు మరియు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని మన రొయ్యలను వేసుకొని వేయించుకోవాలా. అందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ మరియు పెరుగు యాడ్ చేసుకొని అందులో ఉప్పు మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకొని దాని తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళైతే తీసుకొని అందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం యాడ్ చేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. 10 నిమిషాలు ఉడికిపోయాక దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి, కొంచెం గరం మసాలా మరియు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర సన్నగా కోసుకొని అది యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు దమ్కైతే వదిలేయండి. అంతేనండి, మన వేడి వేడి రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.